ఎవడికైనా సరే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాల్సిందే. ఆడి చెట్లు కొట్టేవాడైనా ఇంకెవడైనా బుర్ర భూగోళం అయిపోతుంది ఒక్కొక్కడికి. పవర్ స్టార్ క్రేజ్ ఎట్టా ఉంటుందో, పవన్ సినిమాకు థియేటర్ల దగ్గర ఎట్టాంటి పండగ జరిగిద్దో ఇప్పుడు అర్థమవుతున్నది కొంతమంది పిల్ల బచ్చగాళ్లకు. వీరమల్లు వీర తాండవానికి రికార్డులు బదలైపోతున్నాయి. అదేట గాని ప్రతి ఒక్కడు ఆ ఎర్రచందనం స్మగ్లర్ సినిమాతో వీరమల్లు సినిమాని పోలుతున్నారు. ఆ సినిమా ఎక్కడ, ఈ సినిమా ఎక్కడ? వీరమల్లు సినిమా దేశం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడే ఓ వీరుడి కథ. అదేమో చెట్లు కొట్టి దొంగతనంగా అమ్ముకునేవాడు ముఖ్యమంత్రితో గలాట ఎట్టుకునే కథ. దానికి వీరమల్లు సినిమాకి పోలిక చేసే చాండాలం కాకపోతేను. అయినా హరిహర వీరమల్లు సినిమా చాలా ఇబ్బందుల నడుమ తెరకెక్కింది. 5 ఏళ్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన సినిమా. పవన్ కళ్యాణ్ రోజుకు కేవలం 2 గంటలు టైం ఇస్తే ఆ టైంలోనే తెరకెక్కించిన సినిమా. సినిమా మీద చాలా మందికి అసలు నమ్మకాలే లేవు. అట్లాంటిది ఈ వేళ పాత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందంటే ఏటి? పవర్ స్టార్ స్టామినా అట్లాంటిది. ఆ చెట్లు కొట్టేవాడి సినిమా లాగా భారీ అంచనాలతో వచ్చుంటే టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అన్ని రికార్డుల్ని ఎత్తిపారేది వీరమల్లు సినిమా. అయినా పుష్ప 2 సినిమాకి వీరమల్లు సినిమాకి పోలికెట్టా ఎడతారే? పవర్ స్టార్ రేంజ్ కు ఏ హీరో సరిపోడు. పుష్ప 2 సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ ఎత్తే 14 కోట్ల చిల్లర పోగైంది. ఇప్పుడు వీరమల్లు సినిమాకి ప్రీమియర్ షోస్ ద్వారా 13 కోట్లు వచ్చాయి. జస్ట్ మిస్ అయ్యాడు. అది కూడా ఎందుకో చెబుతాం వినుకోండి. రాత్రి ప్రీమియర్ షోస్ అంటే మధ్యాహ్నం దాకా సగానికి పైగా థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కావాలని కొంతమంది కుట్ర చేశారు. పైగా ఓవర్సీస్ లో పుష్ప 2 విడుదలైన థియేటర్లు చాలా ఎక్కువ. వీరమల్లుకు ఆ రేంజ్ లో రాలేదు. అక్కడ కుట్ర చేశారు. ఇక టికెట్ రేట్ల విషయానికి వస్తే పుష్ప 2 సినిమాకి ఒక్కో టికెట్ 1500 నుంచి 3000 దాకా అమ్ముకున్నారు. ముంబైలో అయితే ఒక్కో టికెట్ 3500 కూడా అమ్మారు. ఇప్పుడు వీరమల్లు ప్రీమియర్ షో టికెట్ రేటు 600, జీఎస్టీ కలుపుకుంటే 700. మరి ఈ లెక్కలెవ్వడు మాట్లాడరే? ఏ గొట్టంగాడు మాట్లాడడే? పుష్ప 2 టికెట్లు 3000కి అమ్ముకుని ప్రీమియర్ షో రికార్డులని జబ్బలు సరుచుకుంటున్నారు చిల్లరగాళ్ళు. ఇక్కడ హరిహర వీరమల్లు 600 రూపాయల టికెట్ తోనే 13 కోట్లు కొల్లగొట్టిందే. అంటే ఏ సినిమా గెలిచినట్టు? పవన్ కళ్యాణ్ రేంజ్ వేరే అమ్మా. దాన్ని ఎవ్వడు అందుకోలేడు. 10 రూపాయలు 30 రూపాయలు టికెట్లు ఎట్టినా 100 కోట్లు కొల్లగొట్టాయి పవన్ సినిమాలు. ఆయనతో పోటీ ఎట్టుకోవడం, కొరివితో తలగొక్కటమే. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే నెగిటివ్ ప్రచారాల నడుమ ఈ రేంజ్ లో సినిమా అదరగొట్టేసినాదంటే ఇక నెక్స్ట్ వచ్చే ఓజీ సినిమాకు టాలీవుడ్ లో భూకంపం వచ్చేస్తుంది పక్క. ఏటైనా 3000కు ఒక్కో టికెట్ అమ్ముకొని వీరమల్లు బారి నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు ఎర్రచందనం స్మగ్లరు. పంజా ఇసిరాడు కానీ మట్టగిడసలా జారిపోయాడు. కానీ నెక్స్ట్ వచ్చేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఆడి కత్తిపోటు నుంచి మాత్రం పుష్పరాజు తప్పించుకోలేడు. పోటు దింపుతాడు.